హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. డిసెంబర్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ డిసెంబర్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. మరి చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 24 అవర్స్లో 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఏ మూవీ ఎప్పుడు ప్రీమియర్ అవబోతుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. అమరన్ 10కి 8.5 రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిల్మ్ బయోగ్రాఫికల్, యాక్షన్ థ్రిల్లర్ అండ్ వార్ డ్రామాగా రాజ్ కుమార్ పెరియస్వామి మన ముందుకు తీసుకొని వచ్చారు. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఇందులో మనకి రియల్ స్టోరీ మేజర్ ముకుంద్ వరదరాజన్ తన ఇండియన్ ఆర్మీ లైఫ్ అనేది చూపించారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 5th మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అప్లోడ్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. హరికథ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తీసుకుని వస్తున్న ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు, విధి వదాత అండ్ శ్రీరామ్ లీటోలో యాక్ట్ చేశారు. సిరీస్ నుంచి వచ్చిన అఫీషియల్ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. లైక్ కొన్ని మర్డర్స్ అయితే జరుగుతున్నాయి. ఆ మర్డర్స్ వెనుకున్నది గాడ్ ఆర్ ఈవిల్ అనేది మనకి సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సిరీస్కి డైరెక్టర్ మ్యాగీ అంటే తినే మ్యాగీ కాదు ఫ్రెండ్స్, డైరెక్టర్ పేరే మ్యాగీ. ఇతను 2021 ఇయర్లో 3 రోజెస్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే తీసుకున్నారు. ఇది డైరెక్షన్లో సెకండ్ సిరీస్. మైథాలజీ టచ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. సో చూద్దాం సిరీస్ అనేది ఎలా ఉంటుందో. మనకి ఈ సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 13 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. మట్కా ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫటేహి లీడ్లో యాక్ట్ చేశారు. నాకు స్టార్టింగ్ కొంచెం హైప్ అయితే ఉన్నింది ఆ పోస్టర్స్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు. అండ్ టోటల్ మూవీ చూశాక ఎంత డిసప్పాయింటింగ్గా, ఎంత వరస్ట్ మూవీ తీసుకుని వచ్చారంటే అంత వరస్ట్ మూవీ అనేది తీసుకుని వచ్చారు. మూవీలో మనకి కొత్తదనంగా స్టోరీ లేకుండా పర్లేదు, కనీసం ఆ సీన్స్తో అయినా టోటల్ మూవీ అనేది మనల్ని చూసే విధంగా చేయాలి. లేచి వెళ్ళిపోండి, ఇంతే ఈ మూవీ ఇంత ప్లెయిన్గానే ఉంటుంది, ఇంత రొటీన్గానే ఉంటుంది అని చెప్పేసి మూవీ అయితే ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి, థియేటర్ నుంచి ఈ ఫిల్మ్కి 10% కూడా కలెక్షన్స్ అయితే రాలేదు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువకి అమ్మినట్టు తెలుస్తోంది. సో అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ కొంచెం కవర్ అయితే అయి ఉండవచ్చు. మనకి ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 5th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. 5 ఇండియన్ ఆడియోస్. ఇక్కడ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చూడడం కష్టమని చెప్పాలి. బౌగన్ విలియా ఇందులో ఫాత్ ఫసిల్ అండ్ కుంజుక్క బోబన్ లీటోలో యాక్ట్ చేశారు. మూవీ అయితే సైకలాజికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. అక్టోబర్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫిల్మ్ని అయితే నేను చూడలేదు, బట్ చాలా చోట్ల విన్నాను. మనకి టోటల్ మూవీ ఒకటి అండ్ క్లైమాక్స్ ఒకలాగా ఉంటుందంట. సో స్లో ఫేస్గా తీసుకుపోయి క్లైమాక్స్ అయితే హైలైట్ చేస్తుందంట. సో క్లైమాక్స్ కోసమే ఈ ఫిల్మ్ స్పెషల్గా చూడవచ్చు అంటున్నారు. సో మనకి ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 13th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. డైరెక్ట్గా మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. జిగ్రా ఆలియా భట్ లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. తన తమ్ముడిని కాపాడుకోవడానికి తను చేసిన యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఆ ప్లానింగ్ అనేది మనం చూస్తాం. మూవీలో సింపుల్గా ఆ సాంగ్స్ కానీ అండ్ ఎమోషనల్గా మూవీ అయితే కనెక్ట్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, మూవీ అయితే బాగుంటుంది. ఈ ఫిల్మ్ థియేట్రికల్ రన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నౌ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే టైం మనకి డిసెంబర్ 6th వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. యువర్ ఫాల్ట్ ఇది మై ఫాల్ట్కి సీక్వెల్ పార్ట్. ఈ ఫిల్మ్ వచ్చేసి అడల్ట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. మీరు మై ఫాల్ట్ అనేది చూసేసారా? ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం జరగబోతుందో వీళ్ళ క్యారెక్టర్స్లో, వీళ్ళ లైఫ్లో అనేది మనం చూడబోతున్నాం. డిసెంబర్ 27th ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి అప్లోడ్ చేయబోతున్నారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మీరు ఇంకా మై ఫాల్ట్ కానీ చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, చాలా బాగుంది తెలుగు ఆడియో వచ్చేసి. బట్ ఇది అడల్ట్ ఫిలిం, వాచ్ అలోన్. వెనమ్ ది లాస్ట్ డాన్స్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్ని అంతగా మెప్పించలేకపోయింది. జస్ట్ చూడవచ్చు. ఫిలిం వచ్చేసి సూపర్ డూపర్గా లేదు. ఈ ఫిలిం వివోడి డిజిటల్ రిలీజ్ వచ్చేసి డిసెంబర్ 10th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నారు. రెంట్ మోడల్. డిస్పాచ్ ఈ ఫిలిం డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. స్టారింగ్ మనోజ్ బాజ్పేయి. ఆగ్రా ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే ఉంది. సో ఇందులో మనకి ఒక జర్నలిస్ట్ స్టోరీ అనేది చూపించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ డిసెంబర్ 13 G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. హిందీ ఆడియో. వేరే లెవెల్ ఆఫీస్ ఇది కామెడీ డ్రామా సిరీస్.
తెలుసు కదా, తమిళ్లో వేరే మారి ఆఫీస్కి ఇది అఫీషియల్ రీమేడ్. ఈ రీమేడ్ వర్షన్ వచ్చేసి మనకి డిసెంబర్ 12 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ చేయట్లేదు, వీక్లీ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవ్రీ వీక్ థర్స్డే ఫ్రైడే న్యూ ఎపిసోడ్స్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తారు. డిసెంబర్ 12 నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది. అగ్ని ఈ ఫిల్మ్ని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మూవీ అయితే యాక్షన్ అండ్ రెస్క్యూ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో దివ్యందు, ప్రతీక్ గాంధీ అండ్ షామి ఖేర్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. సో అఫీషియల్ ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. ఒక రెస్క్యూ ఫిల్మ్ అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఈ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ డిసెంబర్ 6 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఒరిజినల్ ఆడియో హిందీ. సో బహుశా మనకి డబ్బుడ్ వర్షన్స్ ఉంటాయి, అవి కూడా రావచ్చు. నో గుడ్ డీడ్ ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అయితే డార్క్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సో సిరీస్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 12కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 మీలో ఎంతమంది ఈ సీజన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఫైనల్గా మన వెయిటింగ్ టైం అయితే అయిపోయింది. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్, యాక్షన్, సైకలాజికల్, సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ తీసుకొని వస్తున్నారు. న్యూ గేమ్స్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. ఈ 6 ఎపిసోడ్స్ ప్రీమియర్ వచ్చేసి డిసెంబర్ 26 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. మీరు ఇంకా సీజన్ 1 కానీ కంప్లీట్ చేయకపోయి ఉంటే కంప్లీట్ చేసుకోండి. సీజన్ 2 వచ్చే లోపల మనకి సీజన్ 3 కూడా ఉంది. అదే ఫైనల్ సీజన్. సీజన్ 3 వచ్చేసి 2025 ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చూడడానికైతే బాగుంది. బట్ ఏం చూసాం, ఆల్రెడీ చూసిన మూవీనే కదా, అండ్ డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ కూడా అంతగా మనకి అనిపించొద్దు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. మనకి ఎర్లీ ప్రీమియరే ఉంటుంది. డిసెంబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో అప్లోడ్ అయితే చేస్తారు. ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ డిసెంబర్ 13 ఆర్ డిసెంబర్ 20. విక్కీ విద్యాక ఓవాలా వీడియో. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ టిప్టీ డిమ్రీ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామా అయితే వచ్చింది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మోస్ట్లీ మనకి డిసెంబర్ 6 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తారు. హిందీ ఆడియో. కంగువా ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ అండ్ కార్తీ గారు ఒక స్పెషల్ రోల్ అయితే చేశారు. అది సెకండ్ పార్ట్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి మనకి ఇప్పుడు హెచ్డి అయితే వచ్చేసింది. ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూసే పని అయితే చూసేయండి. ఇంకా తెలుగు డబ్బింగ్, ఇంకా అదర్ ఆల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి అఫీషియల్గా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అప్లోడ్ అయితే చేస్తారు. సో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి ఈ ఫిల్మ్ అప్లోడ్ ఉండబోతుంది డిసెంబర్ 12 ఆర్ డిసెంబర్ 13. సో ఈ డేట్లో మనకి కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఈ డేట్లో మనకి ఆల్ వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి ఉంటాయి. బూల్ బులాయ్ 3 ప్రీవియస్ పార్ట్స్ కన్నా ఈ పార్ట్ అనేది అంత బెటర్గా తీసుకురాలేదు. మెయిన్ పాయింట్ అండ్ కామెడీ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అంతగా వర్కౌట్ అయితే కాలేదు. ఇందులో కార్తిక్ ఆర్యన్, టిప్టీ డిమ్రీ అండ్ విద్యా బాలన్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే కామెడీ అండ్ హారర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి డిసెంబర్ లాస్ట్ వీక్లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ అయితే ఉంటుంది. బైరతి రణగల్, శివరాజ్ కుమార్ గారు అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. డైరెక్టర్ నార్థన్. మీరు ఒరిజినల్ మఫ్తీ అనేది చూస్తారా? అది చాలా బాగుంటుంది. నేను దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెడతాను. ఈ బైరతి రణగల్ మనకి మఫ్తీకి ప్రీక్వల్గా వచ్చిన పార్ట్, దీన్ని నేను సెకండ్ ప్లేస్లో అయితే పెడతాను. ఈ ఫిల్మ్ మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని ఉన్న ఆడియన్స్ G5 వారు రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. మనకి డిసెంబర్ 2nd హాఫ్లో మూవీ అయితే అప్లోడ్ అయితే ఉంటుంది. సో డేట్ కన్ఫర్మేషన్ గురించి సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇవే ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వచ్చేసి. వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో అప్పుడు మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.